మరణమాస్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. బసిల్ జోసెఫ్ స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది. ఆయన నుంచి వచ్చే సినిమాలు మాక్సిమం ఇంప్రెస్ చేస్తాయి. ఇప్పుడు ఆయన హీరోగా వచ్చిన మరణమాస్ అనే సినిమా సోనీ లివ్ లోకి స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సినిమా చూసాక నాకేలా అనిపించింది అంటే నాకైతే పెద్దగా నచ్చలేదు. బసిల్ జోసెఫ్ మూవీస్ లో ఈ మూవీ కొంచెం వీక్ గా అనిపించింది. ఇది ఒక డార్క్ కామెడీ మూవీ, కానీ కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది, కానీ మాక్సిమం సినిమాలో కామెడీ కన్నా డ్రాగ్ ఎక్కువైంది. సినిమా ప్లాట్ విషయానికి వస్తే, బనానా కిల్లర్ అనే సైకో ముసలి వాళ్ళని చంపుతుంటాడు. ఇంకో పక్క లేట్ గా పెళ్లి చేసుకుపోయే ఓ బస్ డ్రైవర్, తండ్రి కోసం ఎదురు చూసే ఓ బస్ కండక్టర్, లవ్ ఫెయిలియర్ అయిన ఓ అమ్మాయి, సైకో చంపడానికి ట్రై చేసే ఓ ముసలివాడు, ఊర్లో వాళ్ళందరూ ఎగతాలు చేసే మన హీరో. వీళ్ళందరి స్టోరీస్ చూపిస్తూ వీళ్ళందరూ ఓ బస్సులో కలిసాక ఏం జరిగింది అనేదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: సినిమాలో తీసుకున్న పాయింట్ బాగుంది, అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయి, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇవే సినిమాలో ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్: సినిమాలో తీసుకున్న స్టోరీతో మంచి కామెడీని జనరేట్ చేయొచ్చు, కానీ అలా చేయకుండా డ్రాగ్ చేశారు. అసలు క్యారెక్టర్స్ని కూడా బాగా చూపించలేదు. ఏ క్యారెక్టర్ని కూడా సరిగ్గా రాసుకోలేదు. హీరో క్యారెక్టర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. బసిల్ జోసెఫ్కి ఆ రోల్ సెట్ అవ్వలేదు. సైకో క్యారెక్టర్ని కూడా డీటెయిల్గా చూపించలేదు. ఎందుకు ముసలి వాళ్ళని చంపుతున్నాడు అనేది డీటెయిల్గా చెప్పలేదు. సైకోని వెతికే పోలీసులను కూడా వీపీలా చూపిస్తారు. బసిల్ జోసెఫ్ యాక్టింగ్ కూడా సోసోగానే ఉంది. ఓవరాల్గా మరణమాస్ సినిమా నాకైతే నచ్చలేదు. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.